ఎవరైనా తింటారా? కాలీఫ్లవర్ తింటలా? నెయ్యి తింటే మీ అమ్మలాగా లావైపోతావు. మా అమ్మ లావా? మీ పిన్ని మమకారం అచ్చు సొంత కూతుర్లానే ఫీల్ అయిపోతుంది. ఐ లవ్ యు. లైఫ్ బాయ్, నా బతుకులో లైఫ్ లేదు, బాయ్ లేడు. ఏమ్మా కట్టన వెనక నిలబడ్డావేమమ్మా, బయటికి రా. నేను బయటే ఉన్నాను నాన్న. జాగ్రత్తమ్మా, ఈ రూట్లో కాలేజీలు ఎక్కువ. నన్ను ఎవరు చూస్తాడు నాన్న? ఉంటాడమ్మా ఎవడో తలకమాసులోడు. ఎక్కడికి బాబాయ్? దగ్గరలో ఇక్కడ క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంటాను. బెట్టింగా? పద బాబాయ్, మనకి అర్జెంట్గా 5 లక్షలు కావాలి. 5 లక్షలా? అమౌంట్ గురించి కంగారు పడదే, మనకి ఇలాంటి విషయంలో బోల్డ్ ఎక్స్పీరియన్స్. ఇలా చెప్తేనే ఆ సింగపూర్ లక్ష్మణ్ అడిగాడు 50,000 పెట్టా లాస్ట్ ఇయర్. ఏ రాలేదా? ఎందుకు రాలే? ఆడికి డబ్బులు వచ్చినాయి, నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏముంది? దాన్ని చూడాలంటే ఇంకా గాలి రావాలి బాబాయ్. గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా అలాగే ఉంటది అది. చూసారా, తను నవ్వుతుంటే ఒక మెరుపు వచ్చింది. మెరుపేంటి, పైనుంచి వర్షం కూడా వస్తుంది. బాబాయ్ ఒక్కసారి అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి బాబాయ్. అక్కర్లేదు అబ్బాయి, పిలిస్తే అది వస్తుంది. అరే 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 రవి, మీరు మధు? ఇందాక మీరు నవ్వినప్పుడు ఒక మెరుపు అంటే ఒక ట్వింకిల్ లాగా ఒకటి వచ్చిందండి. బహుశా దీని వల్ల అయి ఉంటుంది. పొలాలకు వేసినట్టు దీన్ని పళ్ళకి కంచేశారేంటి? క్యూట్ గా ఉంది కదా. ఇడికెళ్ళు పూర్తిగా దుబ్బినాయి. మన పని మనం చూసుకోవడం బెటర్. దొరికాడు. కోటికి ఎట్టెళ్ళాలి సార్? అటు వెళ్ళాలి. థ్యాంక్స్, అటు పని లేదులే. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? రెండో పెళ్లి చేసుకున్నారు. మీ మదరు? చచ్చిపోయింది. ఓ సారీ అండి. మీ పిన్ని? నన్ను టార్చర్ చేస్తూ ఉంటుంది. ఇంకా తేడా ఫ్యామిలీ అనమాట. పోనీ టీ తాగుదామా? అంటే చల్లగా వర్షం వేడిగా టీ బాగుంటుందండి. అంటే బస్సు వచ్చేలోగా కూడా టీ తాగొచ్చండి. బస్ వచ్చింది. హ్యాపీ జర్నీ. పేరు చెప్పలేదు. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? మధు. ఆ అమ్మాయి అంత బాగుందా? క్లాస్ గురుగారు. అయితే డల్ అనమాట. యాక్టివ్ పిల్ల సార్. ఓహో, లంగా జాకెట్ టైపు. చుడిదార్ వేసుకుందండి. ఈ రోజుల్లో బాగున్న అమ్మాయి ఎవరితో చుడిదార్ పైజమా వేసుకో. ఏం మాట్లాడుతున్నారు మీరండి? ఏం మాట్లాడారు? నెగిటివ్ గా మాట్లాడుతున్నారు ఏంటండి మీరు? మందు పోతే ఏమైనా చెప్పచ్చా? మీరు యాదవ ముసలు చేస్తున్నా. ఆ అమ్మాయి బాగుందా అని అడిగాము, ఇరిటేట్ అవుతాడేంటి? ఆ అమ్మాయి అంత అందంగా ఉండదేమో నాన్న, ఎందుకు అడిగి ఏడిపిస్తావు? బాబు కూతురు ఇద్దరికి టేస్ట్ లేదు. వెళ్ళిపోయాడు కదా, ఇంకెళ్ళి చదువుకో. ఎప్పుడు ఇక్కడే కనిపిస్తారు? ఏం చేస్తుంటారండి మీరు? ఏం చేస్తామండి, సాఫ్ట్వేర్ లో ఖాళీ లేదు, హార్డ్వేర్ లో గ్రోత్ లేదు.
రియల్ ఎస్టేట్లో రౌడీలు ఎక్కువ, కన్స్ట్రక్షన్లో శాలరీలు తక్కువ. కంగారు పడిపోయి కమిట్ అయిపోయాం అనుకోండి, అదిగో 10 ఏళ్ళు అలా ఉంటాం, ఇదిగో 20 ఏళ్ళు ఇలా అయిపోతాం. ఓకే. పోనీ బస్సు వచ్చే లోపైన. అబ్బా, మీ ఆఫీస్ బస్ 21C కదా. నేను షాపింగ్కి వెళ్తున్నా. అబ్బా, పిలవచ్చు కదా. ఆడపిల్లలు రమ్మని పిలవరు. దీనికి ఇంత ఆలోచన ఏంటయ్యా? కూతురు మేకప్ మార్చేసి పక్కింటి అబ్బాయితో లేచిపోయిందని పెట్టండి, ఇంకొక 30 ఎపిసోడ్ లాగించవచ్చు. వేరే దేని కూతురు గెటప్పే మారిపోయింది. ఎంత తగిలేసుకున్నావు ఇవన్నీ నువ్వు? 150 రూపాయలా? షాపింగ్ కి 25,000 ఎలా ఖర్చు పెట్టావయ్యా? పెట్టలేదు సార్. మరి ఆ డబ్బు ఇవ్వకుండా ఎలా వదిలేశాడు? నేను ఏసీపీ సీతారాం గారి తాలూకా, తెలుసా? నా పేరు చెబితేనే వదిలేశారన్నమాట. మరి డబ్బులు ఆయనే వచ్చి కడతారు. అంటే నన్ను తాకట్టు పెట్టేశావు అన్నమాట. ఎంతేసా? అది నాది 50. అరిస్తే డబ్బులు ఇచ్చేస్తారా? ఏంట్రా చూపు, ఏంట్రా చూపు? కొడతావా? కొట్టు. ఈ 10 కాదు, 12 ఏళ్ళు వేస్తారు. పట్టుకున్న బిట్టుని అంత ఈజీగా ఎలా వదిలేశారు సార్? కళ్ళు కాకులతో బిర్యా, కాకులతో బిర్యా అంట. ఇదేంట్రా కద్దరు? అదేంటది కాకి? ఈ ప్రశ్న అడుగు, అడుగు, అడగరా. నెక్స్ట్ టైము గొడ్లోడు తీసి కొడతారు. ఆ మొక్కలకి తెలుగులో చెప్పు. రాబరీ జరిగిన రోజు రాత్రి బిట్టు గ్యాంగ్ లో ఇద్దరు క్రిమినల్స్ సిగ్నల్స్ ని బ్రేక్ చేశారు. ఎలక్ట్రానిక్ కెమెరాస్ వాళ్ళ ఫోటోలు తీసాయి. బిట్టు పిక్చర్స్ తో పాటు వాటిని కూడా అన్ని స్టేషన్స్ కి పంపించాం. ఇప్పుడు వాటినే ప్రెస్ కి రిలీజ్ చేస్తున్నాం. ఆర్ ఇంటెన్షన్ ఇస్ వెరీ క్లియర్. వి ఆర్ గోయింగ్ టు క్యాచ్ ద క్రిమినల్స్. నాతో పాటు ప్రెస్ మీట్కి రాపోయావు, బాగుండేది. మమ్మల్ని బయటికి పంపిస్తే ఇక్కడికి కూడా రావు. మూర్తి, ఇలా పంపించేసావయ్యా. గ్రూప్ ఫోటో దిగడానికి వచ్చినట్టుగా గెస్ట్ హౌస్కి వచ్చేస్తున్నారు. దొంగ పాస్పోర్ట్లు చేయడం అంటే పాల్కోవా చేయడం కాదు సార్. వాడు డబ్బు ఎలాగో తెలియదు. కనీసం వాడు బ్యాచ్ ఫోటోలు, దొంగ పేర్లు, అడ్రస్లు అవన్నా పంపించమానండి. అప్లికేషన్ ఏవి పంపాలంట? ఎవరిని పంపిస్తారు? హలో, పేరు సత్తార్, 6 అడుగులు ఉంటాడు. కూర్చున్నప్పుడు ఎంత ఉంటాడు? నీ తెలివితేటలు తెలిసే వాడికి నీ ఫోటో పంపాను. వాడే గుర్తుపడతాడు. వాడు కవర్ ఇస్తాడు, సరిగ్గా తీసుకున్నాడు. సత్తార్ గడు ఇక్కడే ఉన్నాడు. గెట్ రెడీ. Mike 2 calling. We need backup. Nagarjuna Gurukul School. Lot of kids here. We have a hostage situation here. Send the backup immediately. సత్తార్ గారు, తొందరపడి ఏం చేయకండి. నన్ను వదిలేయండి, లేకపోతే దీన్ని చంపేస్తా. పై ఆఫీసర్స్ కన్సల్ట్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చేస్తున్నారు. మీ డిమాండ్లు పరిశీలిస్తారు. మాకు కొంత సమయం కావాలి. ఏంటి పరిస్థితి? లోపల ఒక 100 మంది పిల్లలు ఉన్నారు బావ. వీడు బతికే ఉన్నాడా? లక్కీగా ఏం జరగలేదు. ఏం జరిగింది సార్? ఏం జరిగింది? కాల్ చేశాను. కాల్ చేశాను. ఎలా సార్?
కళ్ళజోడితి ఎక్స్ప్రెషన్ కనపడి చావట్లేదు. నీకు షూటింగ్ వచ్చా? దీనికి పెద్ద ప్రాక్టీస్ ఎందుకు సార్? నొక్కడానికి ట్రిగ్గర్, తగలడానికి తలకాయ ఉంటే చాలు. వెయ్యడానికి బేడీలు, తొయ్యటానికి జైళ్లు కూడా ఉన్నాయిరా. బాత్రూమ్ కమోడ్ లో బ్యాక్టీరియా పోవాలంటే యాసిడ్ కొట్టాలి బాబాయ్, సెంట్ కాదు. ఆయన చిన్నపిల్లల్ని చంపేస్తానతో డిస్కషన్ లేని బాబాయ్, కాల్చి పడేక. సార్ ఈ ఇన్సిడెంట్ మీద మీ కామెంట్ ఏంటి సార్? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. ఇలాంటప్పుడు మామూలుగా సార్ మీరు ఆ బాడీని దించమన్నాడా బావా? ఆ బాడీని దించమను. అలాగే బావా. ఏంటండి ఇది మరీ చిన్నపిల్లాళ్ళ? వాడు కాలుస్తున్నప్పుడు చూడాలి, గుండె జల్లు మంది తప్పున పేల్చేశాడు దుర్మార్గుడు. సాయంత్రం పొరపాటు నిద్రపోతే ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్నట్టుగా కలొచ్చిందే. ప్రెసిడెంట్ మెడల్ తీసుకుంటే మంచిదే కదండి. కానీ అది నువ్వు తీసుకుంటున్నట్టుగా వచ్చింది. పాతికేళ్లలో ఒక్కసారి కూడా గన్ను వాడలేదే. లేదా మీతో కూడా కల్పిస్తాను సార్. నేను బ్రతికొండగా కాల్చను. నేను గాంధీ గారి ఫాలోవర్ని. రా మందు కొడదాం. ఇప్పుడు దాకా వాడిని తిట్టి వాడితో సిట్టింగ్ ఏంటండి? భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తావమ్మా, అదో బ్యాడ్ హ్యాబిట్. వీడు అంతే.